స్నాక్స్ ఏం తింటాం? ఏం కావాలి? సీరియస్లీ లడ్డు తింటావా? అయితే లడ్డు నేను చేయను కానీ నాని అడుగు. అత్తే ఎంత టైం పడుతుంది అత్తయ్య? గంట పడుతుందమ్మా. లడ్డూకి గంట పడుతుందా? ఏమేమి కావాలి? శనగపిండి కావాలి. ఏంటేంటి కావాలి? శనగపిండి కావాలి, ఓకే, షుగర్ కావాలి, నూనె కావాలి, కావాలి. శనగపిండి, నూనె, షుగర్, తిని సోడాగుండ. ఓకే, వంట సోడా. ఈ 4 ఐటమ్స్ ఉంటే లడ్డు అయిపోతుందా? ఓకే డన్. అయితే ఇప్పుడే చేద్దాం. అయితే పదండి. ముందుగా పెనం పెట్టుకొని ఓకే ఆయిల్ వేసుకోవాలి. ఉంటుంది కానీ ఎక్కువ వేసుకుంటే వేగా అయిపోవాలి. ఓకే. గిన్నెలోకి పిండి తీసుకుందాం. మనకి ఎంత పడతా అంత కొంత ప్రకారంగా. ఓకే. గ్లాస్ పిండి తీసుకుందాం. ఓకే. శనగపిండి, సోడా తీసుకుందాం. తినే సోడా మనకి తక్కువ తీసుకొని వేసుకోవాలి. ఎంత పడుతుంది? తక్కువ, 1 స్పూన్ వరకు ఉంటుందా? వద్దు, 1 స్పూన్, 1/2 స్పూన్, చాలా తక్కువ. హాఫ్లో హాఫ్. ఓకే. అంటే బూందీ బాగా పొంగుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు వాటర్ తగినంత తీసుకోవాలి, అది కొలత కాదు. లూజ్ కన్సిస్టెన్సీ బట్టి కదా. కుండ కట్టకుండా ఇలా స్మూత్గా కలుపుకోవాలి అన్నమాట. ఓకే ఓకే. లూజ్గా మనం జారుగా ఉండాలి. బూందీ వేసుకోవడానికి ఒక గిన్నె రెడీ అయింది. కొంచెం అయింది, నూనె మరిగింది లేదు అన్నది చెక్ చేయడానికి జస్ట్ ఒక చిన్న డ్రాప్ వేసుకుంటే సరిపోతుంది. చిన్న గిన్నె తీసుకొని ఓకే అది ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇలాగా సర్వ్ చేయాలి. స్మూత్గా వేరే సక్రంతో ఎక్కువగా వేగనీయకూడదు. వేగకూడదా? ఎక్కువ వేగకూడదు. ఓకే. ఇలా వైట్గా స్మూత్గా ఉండాలి బూందీ. వెంటనే తీసేసుకోవాలి. ఇందులో వచ్చేస్తుందమ్మా, ఇంకోటి తీసుకోమ్మా. అలా మొత్తం వేసేయాలా? దీనికి ఇంకా ఫుడ్ కలర్ ఎల్లో కలర్ వేస్తారు కదా, ఇంకా అవసరం లేదంటారా? వేసుకోకూడదు. ఓకే. అయినా ఇదే మంచి కలర్ కనిపిస్తుంది. శనగపిండి బాగుంది కదా. ఇంకా పప్పు తెచ్చి పిండి ఆడించుకుంటే ఇంకా బాగుంటుంది. ఫుడ్ కలర్ చేసుకోవాలి. చూపించాలి చెయ్యాలి చందాలంటే. అప్పట్లో మేము చేసేటప్పుడు పెద్ద పెద్ద పెనం మీద వేస్తే ఇప్పుడు వండే పిండి
లాస్ట్ కూర్చున్న వాళ్ళందరికీ 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపాయలు కరివేపాకు వేసుకొని మేము పకోడీ చేసుకునేవాళ్ళు. లాస్ట్ లో మిగిలినంత మిగిలినది అది టీ తాగేసి పకోడీ తిని టీ తాగి అప్పుడు లడ్డూలు చుట్టుకునేవాళ్ళం అనమాట. అప్పటికప్పుడు అప్పుడు మేము తినే స్నాక్స్ పిండి ఇప్పుడు మీరు లడ్డూలు చేసుకుంటున్నారు. అంటే కొంచెం మంది ఉన్నాం కనుక అప్పుడు తీరి అయిపోయింది అనమాట. ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 6-7 వస్తాయి అత్తయ్య, అమ్మా ఇంకెక్కువ వస్తాయా? షుగర్ తీసుకుంటున్నాం. మన పిండి తీసుకునే గ్లాస్ తోటే గ్లాస్కి 2 గ్లాసులు పిండి తీసుకున్న గ్లాస్ ఎంత అయితే అంత, అంతా అందులో గ్లాస్కి 2 గ్లాసులు 2 గ్లాసులు. ఓకే. ఓకే, నీళ్ళు కూడా తగినంత, షుగర్ కరిగినంత, షుగర్ కరిగేంత వరకేనా? అంతే. పెద్ద కొలత కాదు. షుగర్ కరిగేంత వాటర్ వేసుకుంటే సరిపోతుందా? ఓకే. పాకం ఎట్లా రావాలి? ఓకే. చిన్న బౌల్లోకి నీళ్ళు తీసుకొని ఓకే వాటర్ పాకం వచ్చిందో లేదో ఒకసారి కొద్దిగా పాకం అందులో పూసుకొని చూసుకోవాలి. ఇంకా రావాలి. పౌడర్ కొద్దిగా అరసుకొని తీసుకొని తగినంత దాన్ని పెట్టి వీటి మీద ఇలా వేసేయడమేనా? ఇందులో వేసేస్తాం కదా. పాకం వచ్చిందమ్మా, ఇందులో బూందీ వేసి కలిపేసుకోవడమే. ఓకే. ఇలా చూసుకుంటే మన చేతికి ఉండలాగా చిన్నది అంటుకుంటుందా లేదా అలా ఉంచండి. డన్ డన్. ఓకే. అందులో వేసి కలిపేసుకోవాలా. అంతే. కలుపుకొని కొద్దిగా చల్లారాక మనకి ఏ మాత్రం సైజులో కావాలంటే మాత్రం వంటలు చుట్టుకోవాలి. జీడిపప్పులు కిస్మిస్లు అంటించుకోవాలి కావలిస్తే. ఓకే. లేదంటే అక్కర్లేదు. పదండి కాకుండా చాలు. పక్కనే తీసుకొని అంటించుకో కదా. నచ్చినట్టు మధ్యలో జీడిపప్పులు కిస్మిస్ యాడ్ చేసుకుంటూ చుట్టుకోవాలి. ఓకే. పెద్దవి కావాలంటే పెద్దవి చుట్టుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చుట్టుకోవచ్చు. చిన్న లడ్డు కూడా నేతితో చేసినట్టు స్మెల్ వస్తుంది అన్నమాట. ఈ లడ్డు గుమగుమలాడే నెయ్యితో చుట్టుకుంటే చాలా బాగుంటుంది. వావ్. ఎన్ని వచ్చాయి మొత్తం? 1 2 3 4 14 14 వచ్చాయా? ఓకే. డన్.